ది ఒడిస్సీ సినిమాగా తీసిన హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు కావ్యం కల్పితం. ఇలాంటి కథలాగే ఉండే చరిత్ర 1741లో జరిగింది. ఇది నిజం. అది కేవలం ఒక సముద్ర ప్రయాణం కాదు. ప్రకృతి విసిరిన మంచు తుఫానులు, స్కర్వీ మహమ్మారి, ఆకలి రాక్షసుల మధ్య సాగిన ఒక రియల్ లైఫ్ ఒడిస్సీ. 3000 మైళ్ళ చావు బతుకుల పోరాటం. బ్రిటన్ రాజవంశ వ్యూహం. స్పానిష్ సామ్రాజ్య ఆధిపత్యం తగ్గించాలంటే రహస్యంగా మన నావికాదళాన్ని పంపండి. హెచ్ఎంఎస్ వాగర్ను సిద్ధం చేయండి. హెచ్ఎంఎస్ వాగర్ బ్రిటన్ రాజవంశం వారి యుద్ధ నౌక. సముద్రంలోకి నావికులను పంపడానికి కారణం స్పానిష్ ఓడలలో ఉన్న టన్నుల కొద్దీ బంగారం, వెండి దోచుకొని వారి ఆధిపత్యం దెబ్బతీయడమే లక్ష్యం. ఈ నావికాదళంలో కమాండర్ డేవిడ్ నేతృత్వంలో గన్నర్ గా పనిచేసిన వ్యక్తి జాన్ బుల్కేలి. జాన్, ఈ పిరంగి సరిగ్గా సమంగా లేదు. అందరూ వెనక్కి, ఫైర్! సముద్రం విసిరిన పంజా. సముద్రం తన కరాల రూపాన్ని చూపించడం ప్రారంభించింది. దక్షిణ అమెరికా తీరంలోని అత్యంత ప్రమాదకరమైన కేప్ హార్న్ జలసంధి దగ్గరకు రాగానే రాకాసి అలలు, తీవ్రమైన సుడిగాలులు హెచ్ఎంఎస్ వాగర్ నౌకను చుట్టుముట్టాయి. నెలల ప్రయాణం వల్ల నావికులకు విటమిన్ సి లోపించి భయంకరమైన స్కర్వీ వ్యాధి సోకింది. ధైర్యంగా ఉండండి. ఈ వ్యాధిని జయించగలం. ఒకరోజు అదుపు తప్పిన ఆ నౌక చీకటి రాత్రిలో దక్షిణ అమెరికా తీరానికి దగ్గరలోని భయపడకండి, సముద్రం ఈదుకుంటూ ఆ దీవికి వెళ్దాం. నౌకలోని 140 మంది నావికులు ఎలాగోలా ఈత కొడుతూ ఓ దీపానికి చేరుకున్నారు. ఒక ఏ జీవము లేని మృత దీపం. ఇక్కడ చెట్టు, ఫ్రూట్స్, ఆనిమల్స్ ఏమీ లేవు. ఓ దేవుడా, ప్లీజ్ సేవ. రోజులు గడుస్తున్న కొద్దీ ఆకలి వారి ఆలోచన శక్తిని నశింపజేసింది. భయంకరమైన ఆకలి వల్ల నావికుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రోజులు గడిచే కొద్దీ నిరాశ, నిస్పృహలు కమ్ముకున్నాయి. అందరం చచ్చిపోతాం. మనల్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. బతకడానికి చివరి శ్వాస వరకు ప్రయత్నిద్దాం. అవును, బ్రతుకు కోసం పోరాడదాం. హెచ్ఎంఎస్ వేగర్ షిప్ ముక్కలను ఉపయోగించి మరో పడవని తయారు చేద్దాం. ఒక చిన్న పడవను తయారు చేశారు నావికులు. వారి దగ్గర ఏ మ్యాప్ లేదు, సరిపడా ఆహారము లేదు. కేవలం తమ ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని సరిగ్గా 3000 మైళ్ళ సుదీర్ఘమైన అత్యంత ప్రమాదకరమైన మహాసముద్ర ప్రయాణానికి ఆ చిన్న పడవలోనే సిద్ధపడ్డారు. తప్పకుండా మనం ఇంటికి చేరుకుంటాం. ధైర్యంగా ఉండండి. అనంతమైన సముద్రంలో ఆకలి, దాహం, సుడిగాలులతో పోరాడుతూ ఆ చిన్న పడవలోనే ప్రయాణించి చివరికి వారు బ్రెజిల్ తీరానికి చేరుకొని ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ చనిపోయారనుకున్న నౌక నావికులు
తిరిగి ఇంగ్లాండ్ అడుగుపెట్టేటప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ది ఒడిస్సీ ఇది ఒక మిత్. దానికి ఈ 1740 సంవత్సరంలో జరిగిన యథార్థ కథకి పోలికలు ఒకసారి చూద్దాం. ఆకాశీ అలలు మరియు తుఫానులు. ఒడిస్సియస్ సముద్ర దేవుడైన పోసీడాన్ ఆగ్రహం ఎదురైతే వాగర్ నావికులకు కేప్ హార్న్ వద్ద భయంకరమైన రాకాసి అలలు ఎదురయ్యాయి. మృత ద్వీపంలో బందీలు. ఒడిస్సియస్ నిర్జన ద్వీపాల్లో చిక్కుకొని బయటపడలేకపోయినట్లే వీరు కూడా ఏ జీవము లేని రాతి దీవిలో బందీలయ్యారు. ఆకలి మరియు శోధన. ఒడిస్సీ కథలో ఆహారం కోసం నావికులు దేవుళ్ళ పశువులను చంపి శాపానికి గురైతే, ఇక్కడ హెచ్ఎంఎస్ వాగర్ దీవిలో ఆకలి తట్టుకోలేక నావికులు క్రూరంగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి విజయం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎలాగైనా ఇంటికి చేరుకోవాలి అనే బలమైన ఆకాంక్ష, ధైర్యమే రెండిటిలోని వారిని గెలిపించింది. ఒకటి కల్పిత గ్రీకు పురాణం అయితే మరొకటి మానవ చరిత్రలో నమోదైన నిజమైన ది ఒడిస్సీ.